ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సంతోషం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీ స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. ప్రియ బిడ్డలు మీరు చేసిన మేలుల కొరకు సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యం చెప్పిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మనం చేస్తున్నాం. కొద్ది సమయం మీ లేఖన భాగంలో ధ్యానపూర్వకంగా మేము ముందుకు సాగటానికి మీ సహాయం అనుగ్రహించండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే చచ్చిన జీవితాలు బ్రతుకుతాయి. మీరు మాట్లాడితే నిర్జీవం పోయి ఉద్యోగం వస్తుంది. మీ మాటలలో శక్తి ఉంది నాయన. శక్తి కలిగిన మాటలు మాకు అందించి బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ఈరోజు మరొకసారి 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను. మీరు చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రయింపవలనని వారితో చెప్పబడెను. ప్రభునందు ప్రియులారా, ఈ 3 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వారు హతసాక్షులు అయిన వారని మొదట మనం చెప్పుకున్నాం. తర్వాత ఎందుకు వారు హతసాక్షులు అయ్యారో ఆ మాటలు కూడా కొన్ని మీకు చెప్పాను. ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత వారు ప్రార్థన చేస్తున్నారు, నాథా అని. ఈ ప్రార్థన యూదుల యొక్క ప్రార్థనకు గుర్తుగా ఉందని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సత్యస్వరూపి, పరిశుద్ధుడైన దేవుడని ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. అయితే మరలా మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక మరి ఎప్పటి వరకు ఉంటారని బిగ్గరగా అరిసినప్పుడు, అంటే ప్రతిదండన కోరుకుంటున్నారు. వీరు సంఘము కాదు, సంఘం అయితే క్షమాపణ కోరుకుంటారు. యేసు ప్రభు వారు సంఘానికి నేర్పినది ఏమిటంటే, నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించమని, క్షమించమని, ప్రేమ చూపమని ప్రభువు సంఘానికి నేర్పాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మనందరినీ క్షమించాడు కనుకనే ఆయన భూలోకంలోనికి పంపాడు. ఆయన శిలువలో వేలాడుతూ ఆయన అవమానపరిచిన వారిని, ఆయన మీద ఉమ్ము వేసిన వారిని, ఆయన సిలువ వేసిన వారిని, ఆయన వస్త్రం లాక్కున్న వారిని, ఆయన్ని హేళన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అలాగే యేసు ప్రభు మార్గములోనే స్టెఫను భక్తుడిని రాళ్ళు తీసుకుని కొడుతూ ఉంటే క్షమించమని, ఈ నేరము వారి మీద మోపవద్దని స్టెఫను భక్తుడు ప్రార్థన చేశాడు. సంఘము క్షమించాలి. మనము ఎవరి మీద ద్వేషం ఉంచుకోకూడదు. అందరినీ క్షమించే ఆ పాఠాన్ని మనకి ప్రభువు నేర్పించాడు. విశ్వాసులైన వారు ఎవరి మీద ద్వేషం ఉండకూడదని, ఎవరి మీద విరోధ భావం ఉండకూడదని గుర్తించాలి. వీరు యూదులు కనుకనే
వారికి జరిగిన దానికి కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా వారి మీద ప్రతిదండన కోరుకుంటున్నారు. అంటే వీరు యూదులని అర్థమవుతుంది. సంఘము మాత్రం కాదు, విశ్వాసులు మాత్రం కాదని అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులైతే క్షమించాలి. సంఘములో క్షమాపణ ఉండాలి. ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు. కొంతమంది ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారు, అసూయ చూపిస్తున్నారు, విభేదాలు రేపుతున్నారు. జాగ్రత్త, ఏది విత్తుతావో అది కోసుకుంటావు. సంఘములో నువ్వు ఏది విత్తుతావో నీ కుటుంబంలో అది కోసుకుంటావు. సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే నీ కుటుంబం నిన్ను ప్రేమిస్తుంది. దేవుడు చెప్పిన మాటను మనం అర్థం చేసుకోవాలి. ఊరక ఏదో విశ్వాసులలాగా నటించటం వేరు, విశ్వాసుల్లాగా జీవించటం వేరు. విశ్వాసుల్లాగా జీవించాలి, నటించొద్దు. దయచేసి నటనా జీవితం వద్దనే వద్దు. ఇక్కడ 10వ వచనం, ఈరోజు 11వ వచనం ఏమనుంది? తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. వారికి ఏమి ఇవ్వబడింది? తెల్లని వస్త్రము అంటే అది పరిశుద్ధతకు సాదృశ్యం, అది పరిశుద్ధ జీవితానికి సాదృశ్యము అని చెప్పబడింది. ఇశ్రాయేలీల వస్త్రాలన్నీ కూడా మలిన వస్త్రాలుగా మార్చబడ్డాయని వాళ్ళే చెప్తున్నారు. యెషయా గ్రంథము మీరు చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు ఎలా ఉన్నాయి? మురికి గుడ్డ వలె ఆయను. మేమందరము, మా వస్త్రాలు మురికి గుడ్డలైపోయాయి, మలిన వస్త్రాలు అయిపోయాయి. అందరూ ఏమైపోయారు? మలినమైపోయారు, మురికి గుడ్డలైపోయారు. ఇది ఇశ్రాయేలు గురించి, అంటే యూదుల గురించి చెప్తున్న మాట. వాళ్ళు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నట్టు మాట. అయితే ఒక సందర్భంలో అంటాడు, జకరియా గ్రంథంలో మనం చూస్తే ప్రధాన యాజకుడైన యెహోషువ, ఆ యెహోషువ మీద సాతానుడు నేరము మోపుతున్నాడు. ఉన్నదే చెప్తున్నాడు. యెహోషువ మలిన వస్త్రములు ధరించాడు. ఆ మలిన వస్త్రములు ధరించినప్పుడు ఆ మలిన వస్త్రములను తొలగించి తెల్లని వస్త్రములను ధరింపజేశాడు. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏమిటంటున్నాడు? ఇతడు, అమ్మా మైకు తీసుకొని చదువు. ఇతడు మలిన వస్త్రములను, మైల బట్టలు మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించను. ఇప్పుడు చూడండి, నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములు, శ్రేష్టమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఇక్కడ ఈ జకరియా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ప్రధాన యాజకుడు మలిన వస్త్రాలు ధరించాడు, మైల వస్త్రాలు ధరించాడు. అది పాపానికి సాదృశ్యం. అంటే ప్రధాన యాజకుడు ఒక్కడని కాదు, అక్కడ ఆ ప్రజలందరూ. ప్రకటన గ్రంథములో లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అన్నాడు. ఆ దూతకు రాస్తున్నాడంటే సంఘమంతటికి రాస్తున్నాడు. అలాగే ప్రధాన యాజకుడు యెహోషువ మలిన వస్త్రాలు ధరించాడంటే ఆ ప్రజలందరూ మలినమైపోయారు, మురికి వస్త్రాలు ధరిస్తున్నారు, అంటే పాపములో పడిపోయారు.
ఆ పాపములో పడిపోయినటువంటి ఆ జనాంగాన్ని దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఒక యేస్కేలుతో మాట్లాడినప్పుడు యేస్కేలు ప్రవక్త చెప్తాడు, రాస్తాడు, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము వారికి ధరింప చేశాడు. అయితే ఆ విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము వారు అక్కడ చూడండి, యేస్కేలు గ్రంథము మీరు 16వ అధ్యాయంలోనికి రండి, 10వ వచనం చదవండి. విచిత్రమైన కుట్టు పని చేసిన, చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వినాలి. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని. చూడండి, సన్నపు అవిసె నార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టు బట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములను పెట్టి. ఏంటంట? నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకు ముక్కులకును పోగులను, నీ తలకు కిరీటము పెట్టించి తిని. ఈలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పని యుగల బట్టలను నీకు ధరింపజేశాను. ఆగా, మీరు అనుకోవచ్చు, దేవుడే బంగారు వస్తువులు ఇచ్చాడు, గొలుసు ఇచ్చాడు, చెవులకు కమ్మలు ఇచ్చాడు, ముక్కుకు కమ్మలు ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు. ఇది అలంకారపు భాష. అంటే వారిని ఆ విధంగా సౌందర్యము కలిగిన వారుగా దేవుడు చేశాడు. అక్కడ అంటాడు, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా. గోధుమలంటే ఏమిటి? ఆహారము, వాక్యము. తేనేమిటి? రుచికరమైనది, అది వాక్యమే, అది ప్రార్థన జీవితం. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీ జీవితాన్ని చూసి, నీ మలినమైన స్థితిని చూసి నేను నిన్ను వివాహం చేసుకొని నీకు ఇవన్నీ ఇచ్చాను, నీకు మంచి వాక్యం ఇచ్చాను. యాకోబుకు వాక్యము తెలియజేసిన వాడు వాక్యము తెలియజేశాడు. ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు తేనె ఇచ్చాను, జుంటె తేనెల కంటే మధురమైనది దేవుని వాక్యం. నీకు ఏమిచ్చాను? నూనెనిచ్చాను, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ తర్వాత చూస్తే నీవు మిక్కిలి సౌందర్యముగా కనపడ్డావు, నువ్వు రాణి అదనంతగా వృద్ధి నొందావు. నేను నీకు అనుగ్రహించిన ఈ ప్రభావము చేత నీ సౌందర్యమును ఇప్పుడు నీ కీర్తి ప్రశంసిస్తూ. ఆ ప్రభావం అంటే అది అభివృద్ధి చెందిందంటే యెరూషలేమును దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. పాడైపోయిన యెరూషలేమును దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తే వారు ఏం చేశారు? గర్వించారంట. ఇంకా అక్కడ చాలా విషయాలు చేశారు. నీ సౌందర్యమును ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందువలన నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి దానితో బహుగా వ్యభిచరించు వచ్చు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. అక్కడ పిల్లలు అరుస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేయట్లేదు. దారిని పోవు ప్రతి వారితో, ఇక్కడ ఏమన్నాడు చూడండి, నీ సౌందర్యమును ఆధారం చేసుకొని నీవు వేశ్యవై దారిని పోయి ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. బయటికి తీసుకెళ్ళాలి పిల్లల్ని. బహుగా వ్యభిచరించుతూ వచ్చితివి, దారిని పోయే ప్రతి వాడితో.
ఎవరు పిలిస్తే వాడితో వ్యభిచరిస్తే. ఇది అక్షరానుసారం కాదు. అంటే ఎవరు దేనికి, ఏ విగ్రహానికి పడితే ఆ విగ్రహానికి, ఏ చెట్టు కనపడితే ఆ చెట్టుకు మొక్కావు నువ్వు. అయ్యా మేము జాతర చేసుకుంటున్నావు రమ్మంటే వీళ్ళు వెళ్ళిపోయారు, ఆ జాతరలో పాల్గొన్నారు, వాటికి విగ్రహాలకు మొక్కుతున్నారు. వీళ్ళకి ఇచ్చినటువంటి ఆ వస్త్రాలను ఆ విగ్రహాలకు తగిలించారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ శ్రేష్టమైన జీవితం, విచిత్రమైన కుట్టు పని, వారు పాప సంబంధమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని రక్షించిన విధానం కనపడుతుంది. అది ఆయన రక్షించాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? దానిని అపవిత్రపరిచారు. చూడండి, దేవుడు మలిన వస్త్రములను తీసివేసి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రాలను వారికి ఇచ్చాడు, శ్రేష్టమైన వస్త్రాలు వారికి ఇచ్చాడు. వాటిని చూసుకొని వారు గర్వించి వారు ఏమైపోయారంటే ఇంకా పాపములో పడిపోయారు అని ఇక్కడ యేస్కేలు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, లోకరీత్యా మనం చూసినప్పుడు ఒక వ్యభిచారం చేసే అక్రమైన స్త్రీ ఎవ్వరికి భయపడదు. పాపం చేసే స్త్రీ ఇంటిలో తన తండ్రికి భయపడదు, తన అన్నదమ్ములకు భయపడదు, వారి బిడ్డలకు భయపడదు. అలాగూ ఇశ్రాయేలీలు తయారయ్యారని చెప్తున్నాడు దేవుడు. వారు విగ్రహారాధన చేయడానికి ఎవరికి భయపడట్లేదు. అది దేవుడు బాధపడుతున్న విషయం. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ మలినమైన వస్త్రాలన్నీ తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు. కానీ ఏం జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు యూదులు అంగీకరించలేదు, ఆయన యేసుక్రీస్తుని నమ్మలేదు. అందుకనే ఆయన సిలువ వేశారు. వాళ్ళందరూ ఏకదాటిగా కేక వేశారు, ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని. సిలువ వేయబడిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడయ్యాడు. అయితే ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటింది. ఆయన వచ్చినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు ప్రారంభించబడతాయి. ఆ ప్రారంభించబడినప్పుడు క్రీస్తు వ్యతిరేకి ఈ యూదులతో 7 సంవత్సరాలు నిబంధన చేసుకుంటాడని చెప్పాను. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ యూదుల్ని ఆ దేవాలయంలో ఒక విగ్రహాన్ని నిలిపి దానికి బలి అర్పించమని, నైవేద్యం పెట్టమని, ఆరాధించమని, పూజించమని చెప్తా ఉంటే వారికి అప్పుడు అర్థమైంది. ఇప్పటి క్రైస్తవులకు అర్థం కాలా, ఆనాటి యూదులకు అర్థమవుతుంది విగ్రహారాధన పాపమని. పైన ఆకాశమందు గాని, భూమి యందు గాని, క్రింద నేల యందు గాని దేని రూపము అంటే ఆకారమును చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దానిని ఇంటిలో పెట్టుకోకూడదు. ప్రియులారా, ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యి ఈయన క్రీస్తు కాడు, క్రీస్తు వ్యతిరేకి. అయ్యో క్రీస్తు వచ్చాడు, మనం అంగీకరించలేదు, ఆయన్ని మనమంతా సిలువ వేశాము అంటే మళ్ళా పితరులు సిలువ వేశారు అని చెప్పి పశ్చాత్తాపడి యేసు ప్రభుని వారు అంగీకరించారు. యేసు ప్రభును అంగీకరించినప్పుడు క్రీస్తు వ్యతిరేకి వారిని హతమార్చారు, హతసాక్షులయ్యారు. అటు పంపించండి. నువ్వు అలా కూర్చోబెడితే వాడు కూర్చోడు, పంపించటమే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలా మంది దేవుని విషయంలో హతసాక్షులైన వారు ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్నాం, ప్రవక్తలందరూ కూడా చంపబడ్డారు. ఎందుకో తెలుసా? వారు సత్యాన్ని బోధించినందుకు, పాపాన్ని ఖండించినందుకు. వారు ఆ ఇశ్రాయేలీలు లేక ఆ యూదులు ఆనాటి ప్రజలను దిద్ది దేవుని వైపు మళ్లించాలని ప్రయత్నం చేసినందుకు చంపబడ్డారండి. యెషయాను ప్రవక్తను ఏం చేశారు తెలుసా? చెట్టు త్వరలో ఉంటే రంపం తీసుకొని నిలువుగా అడ్డంగా కోసేశారు, 2 ముక్కలుగా చేశారు. ఆయన చనిపోవటానికైనా ఇష్టపడ్డాడు కానీ దేవుని పనిని మానుకోవటానికి ఇష్టపడలేదు. బైబిల్లో భయంకరమైన శ్రమలు అనుభవించిన వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తే ఇర్మియా. ఇర్మియా అనుభవించిన శ్రమలు, ఇర్మియా అనుభవించిన కష్టాలు నేను అనుకుంటాను మరి ఏ ప్రవక్త అనుభవించలేదేమో. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. బలహీనులుగా ఉండి బలపరచబడి. ఇక్కడ మనం చూసే 11వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు మనకు కనపడతాయి. ఇక్కడ వారు అనుభవించిన శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, తర్వాత రంపాలతో కోయబడిరి. 37వ వచనం, రంపాలతో కోయబడిరి, రాళ్లతో కొట్టబడిరి. వీళ్ళెవరు? రంపముతో కోయబడింది యెషయా ప్రవక్త. ఇంకా మామూలు వీళ్ళు తర్వాత సంఘము పరలోకానికి వెళ్ళిన తర్వాత సువార్త విషయమై పరిచర్య చేసిన వాళ్ళకు కూడా ఏమండి రోమా ప్రభుత్వపు చక్రవర్తులు చాలా భయంకరంగా హింసించారు, రంపాలతో కోశారు, రాళ్లతో కొట్టారు. కానీ పాత నిబంధనలోనే రాళ్లతో కొట్టబడి చంపబడినటువంటి ప్రవక్త ఇర్మియా. ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించారో 1-2 వచనాలు మనము ఆ గ్రంథంలో నుంచే చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. ఆయన శ్రమలు. 20వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 13వ వచనం, 3వ వచనం. బొండలో నుండి అంటే బొండలో బంధించారు. ఆ తర్వాత ఆయన్ని మనం చూస్తే సంఖ్యలతో బంధించారు. ఆ తర్వాత ఆయన్ని గోతిలో పడేశారు. 37వ అధ్యాయం 16వ వచనం. తర్వాత బందీగా చేశారు, సరసాల్లో వేశారు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన్ని ఒక భయంకరమైనటువంటి చిత్రవధకు గురి చేశారు. బురదలో వేశారండి, బురదలో. అది చూడండి ఆ మాట. 38వ అధ్యాయము 6వ వచనం. 38వ అధ్యాయము 6వ వచనం. వారు ఇర్మియాను పట్టుకొని మల్కియా గోతిలోనికి దింపిరి. ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండేది. అసలు ఎంత భయంకరమండి. ఆయన ఒక్కడే కాదండి, ఆయనకు సహాయం చేసిన, ఆయనతో పరిచర్య చేసినటువంటి వారిని కూడా చంపేశారు. హతసాక్షులు అవటానికని ఇష్టపడ్డారు. బైబిల్లో
మనం హెబ్రీ పత్రికలో చూస్తాం ఒక మాట. ఏ మాట చూస్తాము? మోషే విషయంలోకి వచ్చేటప్పటికి చూడండి, మోషే విషయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చూడండి 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుట ఒప్పుకొనలేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆగండి, ఆయన దృష్టి ఎక్కడుంది? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. ఆ బహుమానం ఏంటి? ఆ బహుమానం ఏంటి? పరలోకం, ప్రభురాజ్యం. ఆ రాజ్యమును పోగొట్టుకోవటానికి, ఇక్కడున్న తుచ్చమైన ఐశ్వర్యాన్ని అనుభవించడానికి ఆయన ఇష్టపడలేదు. సింహాసనం మీద కూర్చోటానికి ఆయన ఇష్టపడలేదు. ఇర్మియా ప్రవక్త కూడా అంతే. దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆ లోకములో ఈ లోకములో ఉన్న ఐశ్వర్యము కోసం అతడు ప్రకటించలేదు, బోధించలేదు. ప్రవక్త అయిన యెషయా కూడా అంతే. ఈ లోకములో ఉన్న దానికోసం ఆయన ప్రవచించలేదు, బోధించలేదు. ఆయన చంపబడినప్పటికీ, యెహెజ్కేలు అంతే, వాళ్ళు చంపబడినప్పటికీ వారు దేవుని మార్గమును మాత్రం విడిచిపెట్టలేదు. కష్టాలు అనుభవించారు. ప్రభువుని నమ్ముకుంటే అంత సుఖం అనుకుంటున్నారు చాలా మంది. ప్రభువుని నమ్ముకుంటే అన్ని మేలులే అనుకుంటున్నారు. ఇప్పుడు భక్తులను మనం పరిశీలన చేసినప్పుడు, అపోస్తులను మనం పరిశీలన చేసినప్పుడు వారు ఎన్ని శ్రమలు అనుభవించారు, భయంకరమైన శోధనలు అనుభవించారు. ఏమండి, ఇవన్నీ ఎందుకు అనుభవించారు అంటే కలగబోవు బహుమానం, కలగబోవు బహుమానం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ వీరు హతసాక్షులయ్యారు, చంపబడ్డారు విగ్రహానికి మొక్కనందువలన. మనమైతే ఏమైందిలే అనుకుని మొక్కేస్తాం. నష్టమేముందిలే ఒకసారి కనుక. ఏమండి, మొక్కేస్తాం. అసలు ఏం కష్టం లేకపోయినా ఇప్పుడు విగ్రహాలకు మొక్కుతున్నారు. విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, విగ్రహాలకు జోలికి వెళ్ళవద్దు. అది మీకు మేలు. మిమ్మల్ని అదే నేను కోరుకుంటున్నానని పెద్దలు యెరూషలేములో ఆ పెద్దలు సలహా ఇచ్చినట్లుగా మనం వాటి జోలికి వెళ్ళకూడదు. సరే, ఇక్కడ విగ్రహానికి మొక్కనందువలన ఆయన పరిస్థితి ఎంత దారుణమైపోయింది, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణమైపోయింది. అయితే వారు యేసుక్రీస్తును అంగీకరించారు. ఆయన రక్తము వారి పాపాలను కడిగింది. ఆయన రక్తము, యేసుక్రీస్తు రక్తము పవిత్రమైనది, పాపము లేనిది. ఆ పాపము లేని పరిశుద్ధమైన రక్తము. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఒక్కొక్క మాట నేను చదువుతాను, చూడండి, నిదానంగా చదువుతాం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము, అందరూ చూడండి, 19 ఎన్నో వచనం. ఒక్క నిమిషం ఈ కాగితాలు అతుక్కుపోతున్నాయి. అమూల్యమైన రక్తం వచ్చింది. యేసు ప్రభు రక్తం ఏంటి? మన రక్తము పాపపు రక్తం. అందుకనే మనుషుల రక్తం కానీ, గొడ్ల రక్తం కానీ, పశువుల రక్తం, ఏ రక్తము పాపాన్ని తీసివేయలేదు.
యేసు ప్రభు రక్తం మాత్రమే పాపాన్ని తీసివేస్తుంది. అది అమూల్యమైన రక్తము, అమూల్యమైనదియు నిర్దోషమును నిష్కలంకమును. ఆ రక్తం, యేసుక్రీస్తు రక్తం ఎలాంటిది? నిర్దోషమైనది, నిష్కలంకమైనది. యేసు ప్రభు రక్తము ఎంత శ్రేష్టమైందో ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ రక్తమే మిమ్మల్ని రక్షించేది. ఎవరైతే యేసును అంగీకరించారో, ఎవరైతే ఆయన్ని దేవుడుగా గుర్తించారో, దేవుడుగా హృదయమందు ప్రతిష్ఠించుకున్నారో, వారి పాపాలన్నీ కడగబడతాయి. ఎలాగంటే ఆయన రక్తము నిర్దోషమైన రక్తము, ఆయన రక్తము అమూల్యమైన రక్తము, ఆయన రక్తము నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. ఆ రక్తము నిన్ను శుద్ధీకరించేది. ఆ రక్తమే నిన్ను కడిగేది, నీ పాపములను కడిగేది. ఇప్పుడు వారందరూ బలిపీఠము క్రిందకు చేర్చబడిన వారందరూ యేసుక్రీస్తును అంగీకరించారు గనక, 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తును అంగీకరించారు గనక వారు బలిపీఠం క్రిందకు వచ్చారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లల, వారి ఆత్మలను వారు తెల్లని వస్త్రములు ధరించారు అంటే వారు పరిశుద్ధులయ్యారు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, శూలమతడు. నా ప్రియుడు ధవళవర్ణుడు అంటే తెల్లనివాడు, రత్నవర్ణుడు అంటే ఎర్రనివాడు. చూడండి, పరిశుద్ధుడైన నా దేవుడు, నా ప్రియుడు మానవుల పాపముల నిమిత్తము అమూల్యమైన రక్తమును, నిష్కలంకమైన రక్తమును కార్చాడు. ఆ రక్తము చేత అతడు ఎర్రగా కనపడుతున్నాడు. ఆ రక్తమే మనల్ని విమోచించేది. అంటే పాపి అయిన మానవుని రక్తము పాపమును తీసివేయలేదు. అందుకనే ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, పరిశుద్ధుడు. యేసు జన్మ పరిశుద్ధమైనది, యేసు జీవితం పరిశుద్ధమైనది, యేసు మరణం పరిశుద్ధమైనది. అన్ని ఆయన ప్రతి కదలిక పరిశుద్ధమైంది. ఎక్కడ అపశృతి లేనే లేదు. అందుకే అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ధరించుకున్న మనము ఇంకెందుకు మనం ఇవన్నీ? అసలు ఎంత అసహ్యమో! ఈ దేవుణ్ణి వదిలిపెడితే ఎంత అసహ్యమో చూడండి. ఆ కార్యాలు అసహ్యం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక్కో మాట కూడా చదువు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. అక్కడ నిత్యుడగు ఆత్మ క్రీస్తు యొక్క రక్తము. ఆగండి, మానవుని రక్షణలో మనము రక్షించబడటానికి ముగ్గురు పనిచేస్తున్నారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధుడు. ఇక్కడ అంటాడు చూడండి, ఇక్కడ అంటున్నాడు నిత్యుడగు ఆత్మ ద్వారా. మన విషయం ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు ఆత్మ చేత నడిపింపబడుతున్నాం. ప్రభువే చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని. ఇప్పుడు ఆ నిత్యుడగు ఆత్మ ఉన్నదే, ఆ ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? తండ్రి యొద్దకు నడిపించబడాలి అంటే అక్కడ ఏముంది?
నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము మనల్ని క్రీస్తు యొక్క రక్తము యొద్దకు, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, మీ మనస్సాక్షి అంటే మన మనస్సాక్షిని జీవము కలిగిన దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి సేవించటానికి ఎవరు ఇప్పుడు నిర్దోషముగా క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మనము ఉండాలి అని, విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించాలి. ఆయన రక్తము చేత మనం కడగబడ్డాం గనక మనం ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. తండ్రిని ఆరాధిస్తున్న మనము, యేసుని ఆరాధిస్తున్న మనము నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు, ఇంక మీకే తెలుసు జీవము లేని క్రియలేంటో. జీవము లేని క్రియలను విడిచిపెట్టండి. అసలు ఒక్కొక్క వచనాన్ని మనం నిదానంగా మనం చదివితే ఎన్నో విషయాలు, ఎన్నో ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించబడతాయి. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చూడండి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయ, మనస్సాక్షిని శుద్ధి చేయి. ఎలా ఉంది మన మనస్సాక్షి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అక్కడే చూడండి మరొక మాట, 12వ వచనం, 13వ అధ్యాయం. కావున ఇప్పుడు యేసు ఎందుకు ప్రజలను పరిశుద్ధపరచుటకై, పరిశుద్ధ ఏ రక్తము చేత? తన స్వరక్తము చేత. అపోస్తల కార్యాల్లో చెప్తుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, దేవుడు ఎవరంట? రక్తం ఇచ్చింది ఎవరు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇదంతా. మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? ఊరకొచ్చారు అనుకుంటున్నారా? మీ విలువ మీకు అర్థం కాలేదా? దేవుడు తన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించాడు, మనందరినీ కొన్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. దీన్ని పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల ఆయన శ్రమ పొందాడు. ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పొందాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన నీ కోసం ఎంత శ్రమ పొందాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచించే, యేసయ్యా వందనాలయ్యా, నాకు అది అయ్యా, నాకు ఇది అయ్యా, ఎప్పుడు అడుక్కోవటమే. అరే నా కొరకు యేసు వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, ఆయన ఈ లోకంలో శ్రమ పడ్డాడు, ఆయన రక్తం ఇచ్చాడు, నన్ను కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ఇష్టానుసారంగా నేను జీవించాలి, ఆయన వాక్యానుసారంగా నేను జీవించాలి, ఆయనకు నన్ను నేను సమర్పించుకోవాలి. ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా నేను క్రీస్తు బిడ్డలాగా బ్రతకాలి, త్యాగముతో జీవించాలి అనే ఆలోచన ఈరోజు ఏ విశ్వాసికి వస్తుంది చెప్పండి? ఏ విశ్వాసికి వస్తుంది? అవి రావటం లేదు. మన ఆలోచనలన్నీ కల్ముషమైన ఆలోచనలే. చూడండి, ఇప్పుడు యేసు రక్తము ఏం చేస్తుందంట? శుద్ధునిగా చేస్తుంది, పరిశుద్ధునిగా చేస్తుంది. యేసు రక్తము పవిత్రమైనది. హల్లెలూయా. స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఈ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు, వీరు సంఘము కాదని చెప్పాను, యూదులని చెప్పాను. వీరు ఏమి కోరుకుంటున్నారంటే ప్రతిదండన కోరుకుంటున్నారు. ప్రార్థనే వాళ్ళు చేసేది కూడా, ప్రార్థనే. నువ్వు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడో తెలుసా మీకు? నేను ఒక మాట చెప్తాను, చూడండి, జాగ్రత్తగా నిదానంగా చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఇది చాలాసార్లు మనం చదువుకుంటాం, కానీ మరొకసారి చదువుదాం. 14వ వచనంలో నేను చదువుతాను. నా పేరు పెట్టబడిన, ఇక్కడ 2 అంటారు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఇప్పుడు మీరందరూ ఎవరు పేరు పెట్టుకున్నారు? ఏ నామంలో బాప్తిసం పొందారు? రక్షణ ఏ నామంలో వచ్చింది? యేసు నామములో తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలకు వెళ్ళినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని నైవేద్యాలు పెట్టినా, ఎన్ని సముద్ర స్నానాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు. రక్షణ యేసు నామములోనే ఉంది. యేసు నామములోనే మనం రక్షించబడ్డాం. నా పేరు పెట్టబడిన నా జనులు. అమ్మాయి, ఈ మాట విన్నారా మీరు? ఈ మాట విన్నారా? ఏ మాట? ఎవరో తగ్గించడం, నీకు నీవు తగ్గించుకున్నావా? నేనెంత అనేది వచ్చావా? అరే, అసలు తగ్గింపే కనపడదు. ఒక్కో సందర్భంలో వాళ్ళతో నాకేంటి, దాంతో నాకేంటి, నాకేమో అన్నం లేదా, నాకేమో ఇల్లు లేదా, నాకేమో గుడ్డ లేదా. అరే, అవన్నీ ఇచ్చింది దేవుడే నీకు. మరి తగ్గించుకోవాలి కదా. యేసయ్య పరలోకంలో నుండి మాధైశ్వర్యాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి తను తాను తగ్గించుకొని మానవుడిగా, రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చి శ్రమ పడ్డాడు. తను తాను తగ్గించుకోలేదా యేసయ్య? ఎవడు తగ్గించబడనో వాడు హెచ్చించబడను. తను తాను తగ్గించుకున్న వాడు ధన్యుడు. ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? నాదేముందిలే, అంత నా ప్రభువుదే అని ఎప్పుడైనా అంటున్నావా? తను తాను తగ్గించుకొని ఏమన్నాడు? ప్రార్థన చేసి నన్ను వెతికి. ఇది చాలా ప్రాముఖ్యం. ఏంటంట? అరే, చెడు మార్గంలోని విడవకుండానే ప్రార్థన చేస్తున్నారు. మాయ్, వింటున్నారా? ఏంటది? ఏ మార్గాలు విడవాలి? చెడు మార్గం, చెడు జీవితం, చెడు ఆలోచనలు, చెడు తలంపులు. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, వదిలిపెట్టావా చెడు తలంపులు, చెడు ఆలోచనలు వదిలిపెట్టావా? ఇతరుల గురించి నిందించటం వదిలిపెట్టావా? ఇతరులను ప్రేమించటం ప్రారంభించావా? ఏమండి, ఒక వ్యక్తిని ప్రేమగా పలకరించలేని నీవు ఎలా విశ్వాసం అవుతావు? చెడు మార్గాలు, పాపపు సంబంధమైన మార్గాలు, అబద్ధాలు, దొంగతనాలు, బూతులు, వ్యభిచారం, కక్షలు, క్రోధాలు, ఇంటిలో ద్వేషాలు. ఏమండి, మీ ఇంటిలో ఎలా ఉంటుంది? మీ ఇంటిలో ఒకరి ఎడల ఒకరు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు? ఎలాంటి అభిప్రాయం? నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తావు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతావు, నీ ఇంటి వారి ఎడలే నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? ప్రేమించే అభిప్రాయం ఉందా? మంచి మనసు ఉందా? క్షమించే అభిప్రాయం ఉందా? ఏమి లేకుండా ఎలా విశ్వాసం అవుతావు నువ్వు? ఎలాగ నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలవు? నీ ప్రార్థనకి ఎలాగ జవాబు వస్తుంది?
వీరి ప్రార్థనకి జవాబు వస్తుంది. అయ్యా ఆగు, మీకులాగా ఇంకా కొంతమంది సహోదరులు హతసాక్షులు కావలసిన వారు ఉన్నారు కనుక కొంతకాలం మీరు అలా ఉండండి. జవాబు వచ్చింది. కారణం ఏమిటంటే వారు తమ్ము తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి నిన్ను నీవు పరిశీలన చేసుకో. వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు అండి. అసలు నాకు అదే బాధ. ఇంత భారంతో వాక్యం చెప్తుంటే వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళా మామూలు మనుషులే, లోకపు మనుషులే అయిపోతున్నారని, లోకములో ఉన్న సంగతులే తనకు అన్వయించుకుంటున్నారని అదే బాధ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అన్ని సంఘాల వారికి చెప్తున్న ఈ మాట. అందరూ ఇట్టాగే ఉన్నారు. వాడు టక్ చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి పెద్ద చీరగా ఖరీదైన చీరలు కట్టుకొని దేవుని సన్నిధికి వచ్చిన వారి జీవితాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎన్నక మంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తున్నారు. అవి వచ్చేంతసేపు కాసేపే, తర్వాత వారు బ్రతుకుల్లో వాక్యము లేదు, తగ్గింపు లేదు, చెడు మార్గాలు విడిచిపెట్టలా. లోక సంబంధమైన కోరికలతో నింపబడి జీవిస్తున్నారు క్రైస్తవులు. ఇది ఎవరికంటే ఈ మాటలు ఎవరికంటే అందరికి కాదు. కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచే వాళ్ళకి ఈ మాటలు. నాకు అదెందుకు లేయా, ఇక్కడ ఏదో ఉంటే చాలు, మేము బతుకుతాం, తింటాం, తాగుతాం, చచ్చిపోతాం. తినము త్రాగము, మళ్ళా మరి తాగితే ఏమవుద్ది? ఇవన్నీ ఒకరోజు కొత్త అన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. రావా? వస్తాయా? రావా? కనుక వారు ప్రార్థన చేస్తున్నారు. అన్నా ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది, ఏలియా ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది, ఇర్మియా ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది, భక్తులందరూ ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. కారణం వారు తాము తగ్గించుకొని చెడుతనమును, చెడు మార్గమును విడిచిపెట్టి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశారు కనుక, ఆయన మందిరములో ప్రార్థన చేశారు కనుక ఈ బలిపీఠం క్రింద ఉన్న వారి ప్రార్థనకు కూడా జవాబు వచ్చింది. ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుని సన్నిధిలో ఆలోచన చేసుకోండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం, తెల్లని వస్త్రాలు, ప్రభు రాజ్యానికి ఆయన రక్తంతో కడగబడిన జీవితంతో సాగుదాం, ప్రయాణిద్దాం. మన ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి.